అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను తెల్ల గల్జేరు కూర చేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. తెల్ల గల్జేరు కూర అంటారు దీన్ని. మనం గోంగూర ఎట్లా వేరుకుంటామో అట్లా ఏరుకోవాలి. కాడలు అనేది వేసుకోకూడదు, ఆకులు అనేది వేసుకోవాలి. చూడండి, ఇది తెల్ల గల్జేరు. ఎర్ర గల్జేరు కూడా ఉంటుందంట. ఇది కిడ్నీ స్టోన్స్కి కూడా చాలా మంచిదంట. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది వర్షాకాలంలోనే వస్తుంది. ఇప్పుడు నేను ఈ కూర అనేది చేస్తున్నా. కూర అంతా ఏరుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. దీనికోసము ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసి కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఒకటి సరిపోతుంది. ఈ గల్జేరు కూర అనేది హెల్త్కి అంటే చాలా బెనిఫిట్స్ అంట. వర్షం పడ్డప్పుడే వస్తుంది ఈ కూర అనేది. ఊర్లలోనైతే ఎప్పుడూ పొలాల గట్ల అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే దొరకదు. మనకి ఆకుకూరలలో అమ్ముతారు, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. మీరు ఈసారి పోయినప్పుడు అడిగి చూడండి. ఇది లేడీస్కి చాలా అంటే చాలా మంచిది. అన్ని విధాలుగా చాలా మంచిదంట ఈ గల్జేరు కూర అనేది. ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దాం. కొంచెం ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అనేది ఫ్రై అయిపోయింది. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందులో టమాటా కూడా వేసి వండుకోవచ్చు, పప్పులో కూడా వేసి వండుకోవచ్చు, ఇట్లా ఫ్రైగా కూడా వండుకోవచ్చు. ఈ గల్జేరు కూర అనేది కొద్దిగా పసుపు అనేది వేస్తున్నాను. కలిపేద్దాం. ఇప్పుడు ఈ గల్జేరు కూర అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి కలిపేసి 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము, మగ్గనిచ్చేద్దాము. ఇందులో నుంచి వాటర్ వస్తుంది ఆకులో నుంచి, ఆ వాటర్కే మగ్గనిచ్చేసుకోవాలి. ఫ్రై అనేది చేస్తున్నాం కదా, మళ్ళీ వాటర్ అనేది వేసుకోకూడదు. మనము కూర అనేది చూడండి, వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కూరలో నుంచి. సాల్ట్ అనేది వేసుకున్నాము. కలిపేసుకున్నాము. కారం కూడా యాడ్ చేసుకొని మూత అనేది పెట్టేసేసుకున్నాము. ఇంకొక 2 నిమిషాలు మనం మగ్గనిచ్చేద్దాం. ఇందులో ఎలాంటి వాటర్ అనేది వేసుకోవద్దు అన్నమాట. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇందులో నుంచే వాటర్ అంతా కూడా ఇంకా కూడా ఇదవుతుంది. సాల్ట్ వేస్తాను, కారం వేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కారం కూడా వేసి కలిపేసి ఇంకొక 2 నిమిషాలు మూత అనేది పెట్టేద్దాము. కొత్తిమీర వేసేసుకొని తీసేసుకుంటే గల్జేరు కూర రెడీ అయిపోతుంది. ఒకసారి కూర అనేది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అయిపోయింది కూర అనేది. కొత్తిమీర వేసేస్తాను. కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను. ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. తెల్ల గల్జేరు కూర చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. ఎంత కూర అయింది చూడండి. నేను ఒక 40 రూపీస్కి తీసుకుంటే ఇంత కొంచెం అయింది. మీరు పప్పులో కూడా వేసుకోవచ్చు, లేదంటే టమాటాలు కూడా వేసి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.